అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయే నమః. కోయిల్ అల్వార్ తిరుమంజనం డిసెంబర్ 23వ తేదీ మంగళవారం నాడు కోయిల్ అల్వార్ తిరుమంజనం. కోయిల్ అల్వార్ తిరుమంజనం అనేది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన శుద్ధి కార్యక్రమం. దీనికి సంబంధించిన విశేషాలు ఇక్కడ ఉన్నాయి. కోయిల్ అంటే ఆలయం అని అర్థం. అల్వార్ అంటే భగవంతుని పరమ భక్తుడు అని అర్థం. ఇక్కడ ఆలయాన్ని భగవంతుని స్వరూపంగా భావిస్తారు. తిరుమంజనం అంటే శుద్ధి చేయడం లేదా అభిషేకం. సరళంగా చెప్పాలంటే స్వామివారి ఆలయాన్ని పవిత్ర జలాలతో సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేయడాన్ని కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటారు. ఈ కార్యక్రమం ఏడాదికి 4 సార్లు జరుగుతుంది. ఉగాది పర్వదినానికి ముందు వచ్చే మంగళవారం, అనివార్య ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలం ముందు వచ్చే మంగళవారం, వార్షిక బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం, వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే మంగళవారం. ఉదయం 6 గంటల నుండి సుమారు 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆలయ గర్భాలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు గోడలు, పైకప్పు మరియు ఇతర అన్ని ప్రాంతాలను నీటితో శుభ్రం చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వారు తిరుమంజనం నిర్వహించేటప్పుడు ఆలయ శుద్ధి కోసం ఉపయోగించే సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని పరిమళం అని పిలుస్తారు. ఇది కేవలం సువాసన కోసమే కాకుండా ఒక సహజ సిద్ధమైన క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది. ఈ పరిమళ మిశ్రమంలో ప్రధానంగా ఉపయోగించే ద్రవ్యాలు నామకోపు లేదా శుద్ధ పొడి, గోడల శుద్ధికి మరియు తెలుపు రంగు కోసం శ్రీచూర్ణం, పవిత్రమైన సుగంధం కోసం వాడే పొడి, పచ్చకర్పూరం, గడ్డ కర్పూరం అద్భుతమైన సువాసన మరియు క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. చందనం చల్లదనాన్ని, పవిత్రతను ఇస్తుంది. కుంకుమ మంగళకరమైన రంగు మరియు సువాసన కోసం. కస్తూరి పసుపు చర్మ వ్యాధులు రాకుండా మరియు పవిత్రత కోసం వాడే ప్రత్యేక పసుపు. కిచిలీగడ్డ లేదా ఖజూరాలు, ఇది ఒక రకమైన దుంప వేరు. ఇది మంచి సువాసన ఇస్తుంది. పైన పేర్కొన్న పదార్థాలన్నిటినీ కలిపి ఒక లేహంలాగా తయారు చేస్తారు. లేపనం గర్భాలయం లోపల గోడలు, పైకప్పు మరియు స్తంభాలను నీటితో శుభ్రం చేసిన తరువాత ఈ పరిమళ మిశ్రమాన్ని గోడలకు పూస్తారు. దీనివల్ల ఆలయం అంతటా ఒక విధమైన దివ్యమైన సుగంధం వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఇది గోడలకు పట్టిన తేమను పీల్చుకొని పురుగులు లేదా బూజు పట్టకుండా వేల సంవత్సరాల పాటు ఆలయ నిర్మాణాన్ని పటిష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు స్వామివారి మూల విరాట్టుపై ధూళి పడకుండా మలయ కూడారం అనే తెల్లని పట్టు వస్త్రాన్ని కప్పుతారు. శుద్ధి పూర్తయ్యాక పవిత్ర జలంతో ప్రోక్షణ చేసి ఆ తర్వాత స్వామి